కృష్ణ మద మహర్షి జహ్నుమునితో ఇట్ల పలికిన. ఓయి వినుము, గోమతి నదీ తీరమున పవిత్రమైన నైమిషారణ్యము కలదు. అచట బహువిధములైన లతావృక్ష గుల్మము ఎన్నో ఉన్నవి. అచట నుత్తమమైన తపోధనులెందరో నివసించుచుండిరి. తమకు నచ్చిన తపమును యాగమును చేసుకొనుచుండిరి. జ్ఞానము, వైరాగ్యము, ఇంద్రియ నిగ్రహము కలిగి సర్వోత్తములైన వారిలో పరస్పరము నేను ఎక్కువ అనగా వివాదం కలిగిన. అంటే సర్వోత్తములైన వాళ్ళందరికీ నీకంటే నేను అధికుడని వివాదం కలిగినది. భృగు మహర్షి, నేను తపోనిష్ఠుడను, యోగీశ్వరుడను, నన్ను మించిన వారెవ్వరూ ఉండరు అని చెప్పాడు. అప్పుడు గౌతముడు, నేను అందరికంటే పెద్దవాడును, బ్రహ్మకల్పము పూర్తి అగు వరకు తపమును చేసిన వాడను, నేనే గొప్పవాడనని పలికిన. లోమశుడను ముని, నాకు సమానుడు లేడు, నేను మునులకే గురువునని ప్రకటించెను. గార్గ్యుడను ముని సభలో నిలబడి, వేద శాస్త్రాదులన్నీ నాకు వచ్చును, కావున నేనే ఉత్తముడని అనిను. మాండ్యవుడు, నేను కర్మలను ఏమరకుండా యథాకాలముగా చేయుదును, సత్కర్మలను ఆచరించుదును, అన్ని శాస్త్రములను చదివిన వాడును, నాకంటే ఉత్తముడు ఎవడూ లేడని గర్జించెను. శాంతనుడను ముని, నేను యోగాభ్యాసము చేయువాడును, ఆత్మజ్ఞానిని, ఏకాగ్రత కలవాడును, నన్ను మించిన వాడెవడు లేడని పలికెను. పౌలస్తుడను ముని లేచి, నేను వేదములను శాస్త్రములు అన్నీ నేర్చిన వాడును, పెద్దలు కూడా నన్నే గౌరవింతురు, కావున నేనే అధికుడని అనెను. శౌనకుడను ఆత్మవేత్తలలో నేను మొదటి వాడను, నాకంటే పూజ్యులెవరూ లేరనెను. ఆ మునివరులు తమ తమ గొప్ప ధనమును బిగ్గరగా ఎవరికి వారే చెప్పుకొనిరి. కొందరు కోపమును పట్టజాలక భృగు మహర్షి వద్దకు వచ్చి వాని జడలను లాగి పిడికిళ్లను బిగించి కొట్టిరి. ఒకరినొకరు దూషించుకొనుచు కొట్టుకొనుచు వారి దండములను ఛత్రములను లాగుచు కోలాహలమును పెంచిరి. ఇట్లు వారు పరస్పరము వివాదపడుచుండగా కలహప్రియుడైన నారదుడు వచ్చెను. కలహించుకొనుచున్న వారిని మరింత ఉద్రేకపరిచెను. వైకుంఠమును చేరి శ్రీహరికి ఈ విషయమును విన్నవించెను. శ్రీహరి, నారద, ఈ మునులు జ్ఞానులైనను నా మాయకు లోబడి కలహించుకొనుచున్నారు. వీరి వివాదము ఉపాయంచే శమింపచేయవలెను. నాకిష్టులైన సనక, సనందన, సనత్కుమార, సనస్తు జాతులను వారిని వివాదపడుచున్న మునీశ్వరుల వద్దకు పంపుదును. మీరు నలుగురును ఎల్లప్పుడూ 5 సంవత్సరములకు వారుగానే యుందురు, 5 సంవత్సరముల బాలురుగానే యుందురు. వీరి బాల్యమున చతుర్యుగము లెన్నియూ మార్లు గడిచినవి. వీరితో బాటు వృద్ధుడు బుద్ధిశాలియగు మార్కండేయుని కూడా పంపుదును. అతడు 7 మహాకల్పములు జీవించువాడు. మునులకు మార్కండేయునకు వివాదము జరుగును. నారద, నీవును అటుకు పోయి చూడుము అని వానిని పంపెను. మార్కండేయ మహర్షి వివాదపడుచున్న మునుల వద్దకు వచ్చెను. కొత్తగా వచ్చిన మార్కండేయుని మహర్షిని చూచి మునులను వివాదమును ఆపి అస్పష్టములైన మాటలతో వానికి గౌరవమును చూపిరి. మార్కండేయుడును వారినందరినీ కుశల ప్రశ్నాధికముతో శాంతపరిచెను. ఇట్లు కొంతకాలం గడిచిన తర్వాత బ్రహ్మజ్ఞానులు భగవద్గాన లాలసులకు సనక, సనందనాది మునులు నలుగురు అతడుకు శ్రీహరిని కీర్తించుచూ వచ్చిరి. మార్కండేయ మహర్షి వారిని చూచి ఎదురుగా వెళ్ళి నమస్కరించి అర్ఘ్యపాద్యములను పూజించెను. వారి పాదములను కడిగిన నీటిని తన తలపై చల్లుకొనెను.
ఇట్లు తమకు పాదాభివందనము చేసి గౌరవించుచున్న మార్కండేయుని చూచి సనకాది మునులు ఆశ్చర్యపడి ఇట్లనరి, మార్కండేయ మునీంద్ర, నీవు వయోవృద్ధుడవు, మునులలో ఉత్తముడవు. సప్త మహాకల్పములను నీ ఆయుష్కాలము అంటే కృతత్రేత ద్వాపర కలియుగములు 4 మహాయుగములు నీకు నీ ఆయుష్ సమానము. నీకు ఆయుష్కాలము అంటే ఆయుష్ ఉన్నంత వరకు నువ్వు ఉంటావు. ఇట్టి మహాయుగములను 1000 గడిచిన బ్రహ్మకు ఒక పగలు రాత్రియే, అట్లే 1000 మహాయాగములు పరిమాణము కలది. ఇట్టి 360 దినములు బ్రహ్మకు ఒక సంవత్సరము. ఇట్టి 100 సంవత్సరములు బ్రహ్మకు ఆయుష్కాలము. దీనిని మహాకల్పమని అందురు. ఇట్టి మహాకల్పము మార్కండేయ మహర్షి ఆయుష్కాలము. ఇట్టి నీవు బాలురమైన మాకు నమస్కరించి పాదోదకములను నీ తలపై చల్లుకొనుచున్నామేమి. వృద్ధులు బాలులకు ఎదురు వెలుట నమస్కరించుట చేయరాదని శృతివాక్యమున్నది కదా, మేము 5 ఏళ్ల వారమే కదా అని పలికిరి. ఇట్లు సనకాదులు పలికిన మాటలను విని మార్కండేయ మహర్షి ఇట్లనెను, భగవద్గాన లాలసులారా, ఒక్కొక్క దినము గడుచుచుండగా ప్రాణుల ఆయుర్దాయములు కుండ నుండి శ్రమించు నీరు వలె తగ్గిపోచున్నది. 21 కల్పములు జీవించినను మృత్యువు తప్పదు. ఇంద సత్యము లేదు. ఎక్కువ వయస్సు ఉండుట వలన ప్రయోజనమేమి? వేద శాస్త్రములను చదువుట చేత లాభమేమి? యోగమును పాటించుటచే ఉపయోగమేమి? తపము చేత కర్మానుష్ఠానము చే ప్రయోజనమేమి? జ్ఞానహీనుడు చిరంజీవి అయినచో వచ్చిన ప్రయోజనమేమి? నిరర్ధకముగా కాలము గడుచుటచే దుష్టుల జీవనము గడిచిపోవుచున్నది. జ్ఞానమును సంపాదించువాడే ఎక్కువ. వ్యర్థముగా అజ్ఞాని అయి ఎక్కువ కాలము గడిపిన వాని గొప్పదనమేమి ఉన్నది? వినాశకాలము దాపురించినప్పుడు ప్రాణి లోకము భయమునంది తాను చేసిన కర్మల ఫలమును అనుభవించి మరలా జన్మించును. నిత్యము కాని దేహముతో విష్ణు కథా ప్రసంగము చేయువాని బ్రతుకు సార్థకమైనది. మహాత్ములైన సనక సనందన సనత్కుమార సనస్తు జాతులారా, మీరు నిరంతరము విష్ణు కథా ప్రసంగమును చేయువారు. నిత్యము ఆయనను తలచి నమస్కరింతురు. శ్రీహరి ఎల్లప్పుడూ నీ హృదయ పద్మముల యందే ఉండును. మేము క్షణకాలమైనను విష్ణువును స్మరింపము. శ్రీహరి ప్రసంగములను కూడా చేయము. విష్ణు కథను మానిన వాడెంత వృద్ధుడైనను బాలుడు. విష్ణు కథను విడువని వాడెంత బాలుడైనను వృద్ధుడే. నిరంతరము హరికథా ప్రసంగము చేయు మీరు బాలురైనను వృద్ధులే. హరికథా ప్రసంగము లేని వారెంత వృద్ధులైనను బాలురే. కావున మాకంటే మీరే గొప్పవారని మార్కండేయ మహర్షి సమాధానము ఇచ్చెను. మార్కండేయుని మాటలను విని సనకాది మహర్షులు శ్రీహరిని కీర్తింపసాగిరి. వారి మాటలను వినుచున్న మునులు తమలో తాము ఎక్కువ తక్కువ అనుకొనుట మూర్ఖత్వమని గమనించుకొని సిగ్గుపడిరి. వారందరూ మార్కండేయ మహర్షికి సనకాది మునులకును పాదాభివందనము చేసిరి. మీ వలన విష్ణు కథా ప్రసంగపు విలువలను తెలుసుకొంటిమి. కావున విష్ణు భగవానుని మహిమ నిరుగ శక్తియుండని ప్రార్థించిరి. నారదులను శ్రీహరి వద్దకు వెళ్ళి జరిగిన దానిని చెప్పిరి. అప్పుడు శ్రీహరి వ్యాసరూపమున సూతనకు సర్వశ్రుతుల జ్ఞానమును బోధించెను. సూతుని వలన మునులు మొదలగు వారందరూ శృతుల సారము నెరిగిరి. సౌనకుడు మొదలగు మునులను అహంకారము మొదలైన మనోవికారములను విడిచి ప్రశాంత చిత్తులై పరమేశ్వర జ్ఞానము పరమేశ్వర చింతనను కలిగియుండిరి. హారకేయురాది భూషణములు తమ తమ విభిన్న రూపములనందినను కరిగిపోయి తుదుకు తమ మూలధాతువైన సువర్ణముగా అయినట్లుగా
ప్రాణులను తమ తమ కర్మ విశేషం అనుసరించి వివిధ రూపములు పొంది తుదకు పరమాత్మ భావముచే చేరును. వేదాంగములను సర్వశాస్త్రములను అభ్యసించి పరమాత్మ మహత్యము నెరిగి పరమాత్మ చింతనమును చేసే భగవదనుగ్రహమును పొందుటచే జ్ఞానమునకు ఫలితము. మాఘమాసాది వ్రతములు భగవత్ చింతనను నిరంతరముగా అలవాటు చేసి జీవులను తరింపజేయును. జహ్నుమునీశ్వర, మాఘమాస వ్రతాచరణ భగవచ్చింతనమును జీవికి అలవాటు చేయును. అట్టి చింతనము వలన ప్రాణి ఇహలోక సుఖములను, పరలోకమును, దుష్కర్మక్షయమును, సత్కర్మాచరణము ఫలమును పొంది భవసాగరమును తరించును. మునుల అహంకారమును, మార్కండేయముని వినయ వివేకములను, సనక సునందనాదుల మహత్యములను పరిశీలించి వారి వినయమును, భగవచ్చింతనమును, జ్ఞానఫలములను ఎరిగి ఆచరించి భవసాగరమును దాటవలను సుమ అని గౌతమ మహర్షి వివరించెను.